తిరుమల శ్రీవారి వార్షిక జ్యేష్ఠాభిషేకం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్న ఈ యొక్క వార్షిక జ్యేష్ఠాభిషేకంలో స్వామివారు రోజు వివిధ అలంకరణలతో భక్తులకైతే కూడా దర్శనం ఇవ్వనున్నారు. మొదటి రోజు వజ్ర కవచ అలంకరణతో అయితే కూడా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అలాగే రెండవ రోజు ముత్యపు కవచ అలంకరణతో అయితే కూడా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక చివరి రోజైన మూడవ రోజు స్వామివారు స్వర్ణ కవచ అలంకరణతో అయితే కూడా భక్తులకు దర్శనమిస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకంలో స్వామివారు మొదటి 2 రోజులు ధరించినటువంటి అలంకరణ ఏదైతే ఉందో వజ్ర కవచం, అలాగే ముత్యపు కవచ అలంకరణ ఏదైతే ఉన్నాయో ఆ రోజు వాహన సేవ ముగిసిన తర్వాత తొలగిస్తారు. అయితే మూడో రోజు అలంకరించేటువంటి స్వర్ణ కవచం ఏదైతే ఉందో వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు స్వామివారు ధరించి ఉంటారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా టీటీడీ వాళ్ళు ఆర్జిత సేవలను అయితే కూడా రద్దు చేసింది. ఇందులో కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను అయితే కూడా టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్సవాల అరుగుదల కోసం గతంలో ఏర్పాటు చేసిన స్వర్ణ కవచాలని స్వామివారికి సంధానం చేయడం జరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఆ స్వర్ణ కవచాలని తీసివేసి స్వామివారికి ఉత్సవమూర్తులకు నిజ స్వరూపానికి విశేషమైన ఆరాధనలు పూర్తి అయిన తర్వాత 3 రోజుల పాటు తర్వాత తిరిగి స్వర్ణ కవచ సమర్పణ ఈ జ్యేష్ఠాభిషేక ఉత్సవంలో విశేషం. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 26, 27, 28వ తేదీలు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని వైభవంగా శ్రీవారి ఆలయంలో కళ్యాణ మండపంలో నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ పుణ్యావచనము, సజ్జంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, అష్టోత్తర శతకలశాలకు విశేషమైన ఆరాధన, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి అవుతుంది. స్తంభన తిరుమంజనంలో అష్టోత్తర శతకలశాలతో పాటు గోక్షీరము, గోదధి, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి శ్రీ మలయప్ప స్వామివారి యొక్క నిజ స్వరూపానికి, అమ్మవార్ల నిజ స్వరూపానికి విశేషంగా స్తంభన తిరుమంజనాన్ని సంపూర్ణంగా నిర్వహించబడుతుంది. అనంతరం మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా మలయప్ప స్వామివారికి, శ్రీదేవి అమ్మవారికి, భూదేవి అమ్మవారికి రత్నాల కవచాలతో అలంకరణ జరుగుతుంది. రెండో రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో భాగంగా యథావిధిగా పుణ్యావచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించి ఆ రోజు ముత్యాల కవచాలతో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరణ జరుగుతుంది. ఇక మూడో రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో భాగంగా యథావిధిగా వైభవంగా అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనము, కవచాలు ఇప్పివేసిన కవచాలు రిపేర్ పూర్తి అయిన తర్వాత వాటికి ప్రత్యేకమైన వాస్తు, పుణ్యావచనము, ప్రత్యేకమైన ఆరాధనలు, జప్యము ఇత్యాది కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఈ అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం పూర్తి అనంతరం ఈ స్వర్ణ కవచాలను స్వామివారికి, మలయప్ప స్వామివారికి, అమ్మవార్లకి స్వర్ణ కవచాలు అనుసంధానం చేయబడుతుంది. తిరిగి వచ్చే సంవత్సరం వరకు ఈ స్వర్ణ కవచాల్లోనే శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో మనం దర్శించుకోవచ్చు. అనంతరం ఆ రోజు సాయంకాలం అర్చక బహుమానంతో ఈ యొక్క జ్యేష్ఠాభిషేక ఉత్సవం 3 రోజుల కార్యక్రమాలు పరిపూర్ణమవుతాయి. ఓం నమో వెంకటేశాయ.